ప్రేమించిన వాడిని కాదని పెద్దలు చూసిన పెళ్లి చేసుకున్నాను అని అంటోంది. పెళ్లి చేసుకున్నా ప్రేమించిన వాడి మీద ప్రేమ చావక ఇటు భర్త అటు ప్రేమికుడితో ఉన్నా అతనికి కావాల్సింది నా శరీరం డబ్బు తప్ప మనసు కాదని బాధపడుతోంది. నా సమస్యకి తగిన పరిష్కారం చూపించి మీరే న్యాయం చేయండి అని కోరుతోంది. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక అబ్బాయి పరిచయం, 10th లో పరిచయం. ఎప్పుడన్నా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. కాలేజ్ అయిపోగానే బైక్ మీద తిరగడం, ఇక కాఫీ తాగడం, ఎక్కడన్నా బేకరీ షాపులు ఏదన్నా తినడం, అదే అంతే. మా ఇంటి సైడు డ్రైవర్లకు ట్రాక్టర్లు లారీలు అవి ఇవి ఉండేవి. డ్రైవర్ల కోసం వచ్చేటోడు. ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం స్టోరీ కాదు, 16 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నారు మీరు. ఏ వయసులో పెళ్ళి అయిందో తెలీదు. అయిపోయింది, నాకేం రెస్పాన్స్ ఇవ్వలే అతను. నిన్న పెళ్లి చేసుకున్నా, మంచి ఆయననే. కాకపోతే ఆయన కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. ఆయన ఓర్చుకున్నా. పెళ్ళి అయినాక ఒక నెల రోజులకే ప్రెగ్నెన్సీ, పాప పుట్టింది. మళ్ళీ 7 monthsకే ఏమో మళ్ళీ ప్రెగ్నెన్సీ. మా మమ్మీ నేను హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ కనిపించిండు. నేను రెస్పాన్స్ ఇవ్వలే, ఆయన కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలే, వదిలేసిన. చూడనట్టుగా. ఎంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఎదురుబెదురయ్యారు? 2 సంవత్సరాల 2 తర్వాత. years వరకు అతను నీకు కనిపించలే? కనిపించలే. అదే ఊరైనా కూడా కనిపించలే. మళ్ళీ ఒక 3 సంవత్సరాలకు మళ్ళీ కనిపించిండు. అప్పటికి 2 పిల్లలు మీకు. నాకు ఏదో చేయాలనిపించింది 5 ఏళ్ల తర్వాత. ఒకసారి చేస్తే నేను ఇక్కడ ఉన్నా రా, నా మనసులను తీసేసిన. ఎప్పుడో తీసేయాలమ్మా పెళ్ళయ్యాకే. నా లైఫే మారిపోయింది. ఆ నంబర్ నాది కాదు, మా అన్నయ్యది. నేను మా అన్నయ్యకి నంబర్ ఇచ్చేసిన. మీరు అమెరికాలోనే, అతను ఆఫ్రికాలో ఉన్నాడా? అదే ఊరు కదమ్మా. అంత 2 సంవత్సరాల పాటు వెతికిన దొరకపోవటం ఏంటి? వద్దు, నాకు ఇప్పుడు సెట్ కాదు, ఈ పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ అయింది, కరెక్ట్ కాదు. ఎంత సుమారుగా ఎంతసేపు ఉన్నారు అక్కడమ్మా? ఒక 20 నిమిషాలు ఉన్నాం. 20 నిమిషాలు ఇంత మాట్లాడేసుకున్నారా? పదిహేను కిలోమీటర్ల జర్నీలోనే నీ మైండ్ మార్చేశాడా? అవును సార్. 16 సంవత్సరాల క్రితం మళ్ళీ ప్రేమ, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ పులకరించింది. బైక్ మీద ఎక్కి తిరిగారు, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు, చట్టపట్టాలు వేసుకుని తిరుగున్నారు. నీకు డబ్బులు ఎక్కువైనాయి, అడిగి డబ్బులు ఇచ్చావు. ఇక్కడ ఎవరు మోసం చేశారనేది నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరు లవ్ బర్డ్స్. అంటే ఎవరన్నా చూస్తారు అనే భయం ఏమి రాలేదా మీకు? ఏం చెప్దాం అనుకున్నారు పిన్నోళ్ళు ఇంటి దగ్గర? నువ్వే లేత పిల్లవి కాదు కదమ్మా, అప్పటికి 30 ఏళ్ళు వచ్చి ఉంటాయి నీకు. బాగానే ఉన్నాం మేడం. మీరిద్దరు బాగున్నారా? ఎవరిద్దరు బాగున్నారు? ఆయన నేను బాగానే ఉన్నాను. నువ్వు మీ ఆయన బాగానే ఉన్నారు, ఆయన మీరెవరు నువ్వు బాగానే ఉన్నారా? అవును మేడం, నేను చేసిన అదే తప్పు మేడం. మొండి ధైర్యం ఏంటి? 3 పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి చదువుకుంటున్నారు చక్కగా. ఇది మోసపోవటం కాదు. భర్త నన్ను మోసం చేసి వేరే ఆడదాంతో వెళ్ళిపోయాడా? మోసం. మధ్యదారులు ఇంత మంచిగా ఉన్న భర్తను వేరే ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయాడా? మోసం. భర్త ఇంకో పద్ధతిలో ఉన్నాడా? మోసం. నువ్వు అతను చరి సమానంగా అన్నీ పంచుకున్నటువంటి ఒక ప్రయాణం. పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇవ్వాల, మనసుని అదుపు చేసుకోవడం ఇవ్వాల. దీనివల్ల ఈ రోజున పిచ్చెక్కి రోడ్ల మీద పడి తిరుగుతుంది. 3 పిల్లల జీవితాలని పణంగా పెట్టడానికి రెడీ అయిపోయింది ఒక అక్రమ సంబంధం వల్ల. ఎందుకంటే ఈయన మీద కేసు వేస్తే ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు ఇట్లాంటి కేసుల్లో. ఆ కుటుంబం నాశనం అవడంతో పాటు అక్కడ 3 వ్యక్తులు సర్వనాశనం అయ్యేవాళ్ళు, వీళ్ళు పెట్టుకున్న పనికి మాలిన అక్రమ సంబంధం వల్ల. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మేడం, ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే మేడం. రండి. నమస్తే అమ్మా, కూర్చోండి. పిల్లలు? పిల్లలు 2 పాపలు, ఒక బాబు. ఓకే, చెప్పండమ్మా. చక్కటి ఫ్యామిలీ, మంచిగా చెప్పారు, వర్క్ చేసుకుంటున్నారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మరి ఇక్కడి వరకు రావాల్సినటువంటి సమస్య ఏంటి? మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 16 సంవత్సరాలు. అంటే మీరు చేసే పని ఏంటి? ఓనర్స్ లేకుండా ఊడవడం, కడగడం అన్ని. వాళ్ళు ఎవరు ఓనర్స్ ఉండరు కానీ మీరు రోజు చేస్తుంటారు? మేము రోజు చేసుకుంటాం. అక్కడ ఎంత ఇస్తారు మీకు? కానీ మీ
ఒక 30,000 వస్తాయి మీ మేడం. ఇద్దరికి ఇంకేమన్నా మీద అసలు మీకు మీద సొంతగా ఒక ఇల్లు ఉన్నట్టు లెక్క, ఓ రకంగా ఎదురు డబ్బులు ఇస్తున్న ఇల్లు. రూమ్ ఫ్రీ అని ఉంటున్నాం. ఒక్క ఇల్లు ఉడిచి అంతా క్లీన్ చేసేదానికి 30,000 ఇస్తున్నారా మీకు? 24 hours మెయింటెనెన్స్. కేర్ టేకర్స్ మేడం. అంటే ఏముంటది, ఏం పని ఉంటది? ఏముండదు, కేర్ టేకర్స్ అంతే మేడం, వాచ్మెన్ లాగా. వాచ్మెన్ ఆఫీస్ చూడవాలి అన్ని పనులు చేయాలి. కూడా రన్ అవుతుందా? అన్ని ఆఫీస్ మా ఆయన బుకింగ్ చేసుకుంటాడు. మా ఆయన లేనప్పుడు ఆఫీసు ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ మెయింటెనెన్స్ కా? ఓకే. మేము బాబు పుట్టిన నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, పని చేసుకుంటాం. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక అబ్బాయి పరిచయం. ఓకే. ఏం చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నాం. ఏ వయసులో పరిచయం మీకు? మ్యారేజ్ కాలే. అదే ఏ వయసు అమ్మా? అప్పుడు ఎంత వయసు పరిచయం అయినప్పుడు? మీ వయసు ఎంత? 15-17 ఉంటుంది. 15-17. మ్యారేజ్ అయింది. ఇంటర్లో పరిచయం అబ్బాయి? 10th పరిచయం. 10th లో పరిచయం, 15 ఏళ్ళు. 10th లో పరిచయం. ఎప్పుడన్నా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడే కైన్ బాక్స్ వేసి, అప్పుడు కైన్ బాక్స్ మేడం, కైన్స్ వేసి మాట్లాడుకునేది. ఇక్కడ ఉన్నా అంటే వచ్చేటోడు, మాట్లాడుకునే వాళ్ళం. ఏంటి పెళ్ళి అయ్యాక కూడా? పెళ్లి కాకముందు. పెళ్లి కాక మాట్లాడుకున్నాం. కాలేజ్ అయిపోగానే బైక్ మీద తిరగడం. ఓకే. అంటే ఎక్కువ కాదు, ఎప్పుడో 15 రోజులకు ఒకసారి. ఎప్పుడో. నేను అంత టైం ఇచ్చేదాన్ని కాదు. మా అమ్మ కొంచెం స్టిక్, అంత టైం ఇచ్చేదాన్ని కాదు. తనకు కూడా వాళ్ళకు కూడా చాలా పనులు ఉంటాయి. ఇక కాఫీ తాగడం, ఎక్కడైనా బేకరీ షాపులు ఏదన్నా తినడం, అదే అంతే. ఒక 3 times 4 times మేడం, అంతే. నన్ను అప్పుడు ఏమి ఇబ్బంది పెట్టలే. నన్ను ఏమి ఎక్కువ ఫిజికల్గా కానీ ఏమి ఇబ్బంది చేయలేదు. 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు కలిసేవాళ్ళు? ఎప్పుడో ఒకసారి. అది మా ఇంటి సైడు డ్రైవర్లకు ట్రాక్టర్లు, లారీలు అవి ఉండేవి. డ్రైవర్ల కోసం వచ్చేటోడు, పరిచయం అయ్యాడు. నాకు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ఇట్లా నాకు సంబంధం చూస్తారు అని అంటే ఆలోచించాలి అని అన్నాడు. మీకు ఏ వయసులో ఉండగా మ్యారేజ్ చేశారు? అంత ఏం తెలియదు మేడం. 18 years, 19 years? 20 ఉండొచ్చు అప్పటికి 20. అమ్మ మీరు ఇంటర్ చదువుకున్నాను అన్నారు కదా, ఏ వయసులో పెళ్ళైందని అయితే తెలుస్తుంది. ఇంత తెలివి లేదు మేడం. ఇంత తెలివి ఉంటే అసలు అప్పుడు ఊరుకున్నా కానీ ఇప్పుడు ఊరుకునేదాన్ని కాదేమో. ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం స్టోరీ కాదు, 16 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నారు మీరు. ఏ వయసులో పెళ్ళయిందో తెలీదు. సర్లేండి. అయిపోయింది. నాకేం రెస్పాన్స్ ఇవ్వలే అతను. రెస్పాన్స్ ఇవ్వలేదు. ఒక 15 రోజులు నేను కనిపించలే, ఫోన్ మాట్లాడలే, ఫోన్ చేయలేదు. చేయకపోతే వాళ్ళ ఇంటి పక్కకు ఒకటి అంగన్వాడీ స్కూల్ ఉంటుంది, అక్కడికి మా పిన్ని అవుతుంది నాకు. ఆమె ఇట్లా లేదు, నాతో మాట్లాడాలి అంటే నాకు తెలియకుండా వాళ్ళ ఇంటికి వచ్చిండు. జస్ట్ ఇట్లా కూర్చున్నాం. మా పిన్ని వల్ల మామ, నాకు తాత అవుతాడు కదా, చూసిండు. చూసి ఇట్లా పిల్లని ఇట్లా చేస్తావా, బాగోదు కదా, నీ బిడ్డ అయితే ఒకటి, వేరే వాళ్ళైతే ఒకట అని తిట్టిండు. తిట్టి మా మమ్మీతో చెప్పిండు. చెప్తే మా మమ్మీ తొందరగా సంబంధం చూసి పెళ్లి చేసింది మేడం. నేను కూడా మా చుట్టాల అబ్బాయి. నేను కూడా మా అమ్మ మాట, మా బాప మాట వినలేదు మేడం. ఒక్క బిడ్డను వినలేదు. పెళ్లి చేసుకున్నా, మంచి ఆయననే. కాకపోతే ఆయన కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. ఆయన ఓర్చుకున్నా. నాకు పెళ్ళి అయినాక ఒక నెల రోజులకే ప్రెగ్నెన్సీ, పాప పుట్టింది. మళ్ళీ 7 monthsకే ఏమో మళ్ళీ ప్రెగ్నెన్సీ. చిన్న పాప ప్రెగ్నెన్సీతో ఉన్న మా మమ్మీ నేను హాస్పిటల్కి వెళ్ళాం. అలాగ అనిపించిండు. నేను రెస్పాన్స్ ఇవ్వలే, ఆయన కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలే, వదిలేసిన. చూడనట్టుగా. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఎదురుబెదురయ్యారా? 2 సంవత్సరాల తర్వాత వరకు అతను నీకు కనిపించలే ఊరైనా కూడా? కనిపించలే. నాకు అంత థాట్ కూడా రాలేదు. మ్యారేజ్ అయింది కదా, ప్రెగ్నెన్సీ కదా, పాప కదా, ఆ థాట్ రాలే. నా దాంట్లో నేను ఉన్నాను. ఉన్న తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాలకు మళ్ళీ కనిపించిండు. అప్పటికి 2 పిల్లలు మీకు? 2 పిల్లలు. మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళినా. మా పిన్ని వాళ్ళ ఊర్లో ఆయన షాప్ పెట్టిండు, పట్లేల షాప్. నాకు తెలియదు. మ్యారేజ్ అయిందా అప్పటికైనా? అవ్వలేదా? నాకు తెలియదు. ఇక చూసి ఫోన్ చేసిన. నా దగ్గర ఒక ఫోన్ కూడా లేదు మేడం. ఇప్పుడు ఇది ఉంది కానీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.